హాయ్ ఫ్రెండ్స్, పురుషోత్తముడైన శ్రీరాముడు ఎలాంటివాడు, ఎలాంటి జీవితం జీవించాడు, ఆయన రాజ్యం ఎలా ఉండేది అన్న విషయాలందరికీ తెలుసు. చాలా సినిమాలు, సీరియల్స్ కూడా చాలా విధాలుగా చూపించాయి. అయితే రామాయణం చివరిలో రాముడు, ఆయన సోదరులు ఎలా ఉండేవారు, ఏం చేశారన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఒకవేళ శ్రీరాముడు మృత్యుదేవత ఒడిలోకి వెళ్ళి ఉంటే ఆ విషయాలు ఎక్కడా ఎందుకు కనిపించలేదు, అంతేకాదు శ్రీరాముడి కుమారులు ఇంకా అయోధ్య ఏమైపోయాయి అన్నది కూడా తెలీదు. ఈ విషయాలు ప్రతి ఒక్కరి మనసులో ఎప్పుడో ఒకప్పుడు మసులుతూనే ఉంటాయి. అయితే వీటికి సమాధానం మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఈ రోజు ఈ వీడియోలో రామాయణం తర్వాత ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు హనుమంతుని శ్రీరాముడు పాతాళ లోకానికి ఎందుకు వెళ్ళమన్నాడో కూడా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకుందాం. ఈ రోజు మీరు చూసే ఈ వీడియో చాలా విషయాలను తెలియజేస్తుంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ కథ సీతారాములు లక్ష్మణ్తో కలిసి వనవాసానికి వెళ్ళిన దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ లంకాధీశుడు రావణుడు సీతాదేవిని అపహరణ చేయడం, ఆ తర్వాత రాముడు సీతను వెతుక్కుంటూ వచ్చి హనుమంతుడిని కలవటం, హనుమంతుడు లంకలో సీతను కలవడం, రావణుణ్ణి రాముడు సంహరించి సీతతో సహా అయోధ్య చేరుకోవటం, ఆ తర్వాత సీతాదేవి మీద ఉన్న ఆరోపణల వల్ల సీతాదేవి తిరిగి అడవికి చేరుకోవడం, ఆ తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోవటం అందరికీ తెలిసిన కథే. వాల్మీకి రాసిన రామాయణం ప్రథమ అధ్యాయం మూల రామాయణం అని అంటారు. ఇందులోనే రాముడు దేహం విడిచిన విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. పురాణాల ప్రకారం సీతాదేవి భూమిలోనికి వెళ్ళగానే మహావిష్ణువు యొక్క అవతారం యొక్క అవసరం తీరిపోయింది. అంటే శ్రీరాముడు భూమిపై చేయవలసిన కార్యం పరిసమాప్తమైంది. ఇక భూమి నుంచి వైకుంఠానికి వెళ్లే సమయం ఆసన్నమైనట్టే. అయితే రాముని పరమభక్తుడు హనుమంతుడు శ్రీరామునితోనే ఉంటే హనుమంతుడు రాముని దేహత్యాగానికి ఒప్పుకోడన్న విషయం రామునికి తెలుసు. అందుకే పాతాళంలో పడిపోయిన తన అంగుళీయంని వెతికి తెచ్చే పనిని హనుమంతుడికి అప్పగించాడు. అందుకు పాతాళంలోకి హనుమంతుడిని పంపడం జరుగుతుంది. అటు హనుమంతుడు పాతాళంలోకి వెళ్ళగానే ఇక్కడ శ్రీరాముణ్ణి కలవడానికి యమధర్మరాజు అయోధ్యకి వచ్చాడు. ఒక సాధువు వేషంలో భూమి మీదకి వచ్చి శ్రీరాముడిని కలిశాడు. రాముడు భూమిపైకి వచ్చిన అవసరం తీరిపోయింది అని ఇక మానవ శరీరాన్ని వదిలి వైకుంఠానికి రమ్మని కోరాడు. వెంటనే శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి తన అంతఃపురానికి ఎవరినీ అనుమతించొద్దని ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఆ ఆదేశాన్ని ఎవరైనా ధిక్కరిస్తే మరణశిక్ష అనుభవించాలని కూడా చెప్పడం జరిగింది. శ్రీరాముడు యముడు ఇద్దరూ కలిసి లోపల మాటామంతి జరుపుకుంటున్నారు. ఈలోగా దుర్వాస మహాముని శ్రీరాముడిని కలవడానికి వచ్చాడు. దుర్వాసుడు తన కోపం వల్ల చాలా ప్రసిద్ధి పొందాడు. లక్ష్మణుడు దుర్వాసుని శ్రీరామునితో కలవడానికి నిరాకరించడంతో లోపలికి వెళ్ళనివ్వకపోతే దుర్వాసుడు కోపంతో శ్రీరాముని శపిస్తాడని అంటాడు. అన్నను శపిస్తాడు అన్న బాధతో లక్ష్మణుడు తానే బలి అవడానికి సిద్ధపడతాడు. దాంతో స్వయంగా లక్ష్మణుడే శ్రీరాముని దగ్గరకు వెళ్తాడు. అప్పటి వరకు తన ఆజ్ఞను ధిక్కరించని తన సోదరుడు ఇప్పుడు అకస్మాత్తుగా తన మాటను ఎందుకు పట్టించుకోలేదో అన్న విషయం రాముడికి అర్థం కాలేదు. శ్రీరాముడు లక్ష్మణునికి మరణదండన విధించలేక దేశ బహిష్కరణ విధించాడు. తన అన్న మాటను ధిక్కరించానన్న బాధతో లక్ష్మణుడు స్వయంగా సరయూ నదిలోకి వెళ్లి అందులో నీలమైపోతాడు. అయోధ్యలో ఉన్న సరయూ నది అంటే కృష్ణావతారంలో కృష్ణుడు నాట్యం చేసిన శేషనాగు ఉన్న నది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. నిజానికి శేషనాగు లక్ష్మణుని మరో రూపం. శేషనాగు మానవ రూపంలో రాముని సేవకు లక్ష్మణునిగా అవతరించింది. లక్ష్మణుడు జల సమాధి అయ్యాడన్న మాట విన్న శ్రీరాముడు బాధతో తాను కూడా అదే పని చేయడానికి సిద్ధమవుతాడు. అలా శ్రీరాముడు సరయూ నదిలోకి ప్రవేశించగానే ఒక అద్భుతమైన విమానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే శ్రీరాముని రూపం మారిపోయింది. దివ్యంగా 2 భుజాలు కాకుండా 4 భుజాలతో శ్రీ మహావిష్ణువు రూపంలో అందరికీ దర్శనమిచ్చాడు. ఆ రూపంతో విమాన ప్రయాణం మొదలవగానే అయోధ్య ప్రజలు ప్రణమిల్లి, మహానుభావ, నువ్వు లేని మా రాజ్యం ఎలా ఉంటుందో, మా గతి ఏంటో మాకు తెలియడం లేదు. మీరేమో మమ్మల్ని వదిలి వైకుంఠానికి వెళ్తున్నారు, మాకేంటి గతి అని అడగగానే శ్రీరాముడు అందరినీ ఉద్దేశించి, మీరందరూ నాకు చాలా ప్రియమైన వారు, మీరు కూడా నాతో రండి అని ప్రజలందరితో కలిసి విమానంలో ఆకాశం వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయోధ్య సరయూ నదిలో కలిసిపోయింది. అలా రామాయణంలో చివరి అంకం ముగిసిపోయింది. ఇక శ్రీరాముని కమల పిల్లలు
కుశలవుల గురించి తెలుసుకోవాలి. శ్రీరాముడు దేహం విడిచి వెళ్లిపోవాలని అనుకున్న వెంటనే భరతుణ్ణి పిలిచి రాజ్యం అప్పగించాలి అని అనుకున్నాడు. అయితే అందుకు భరతుడు నిరాకరిస్తాడు. ఆ తర్వాత దక్షిణ కౌశల అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కుశుడికి, అలాగే ఉత్తర భాగం లవుడికి ఇచ్చి రాజ్యాభిషేకం చేస్తాడు. రాముడి కాలంలోనే కోసల రాజ్యం ఉత్తర దక్షిణ భాగాలుగా విడిపోయింది అని అంటారు. కాళిదాసు రఘువంశం ప్రకారం శ్రీరాముడు తన కుమారుడు లవుడికి శరావతి, కుశుడికి కుశావతి నగరాన్ని ఇచ్చాడు. లవుడిది దక్షిణ భారతదేశంలో ఉంటుంది. ఇక కుశుడి రాజ్యం ఈనాటి ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఉండేది. తర్వాత లవుడికి రాఘవరాజు జన్మించాడు. బెర్గుసర్, జయాస్, సికర్ వారి వంశాలు పెంపొందాయి. ఆ తర్వాత శాఖ సిసోరియా రాజా పుత్రుల వంశం. వీళ్లలో మేచల, గహ్లోద్ వంశాలు ఉన్నాయి. మరోవైపు కుశుడు కుస్వా అంటే కచ్ వంశం పెంపొందించాడు. ఇక ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. శ్రీరామునికి ఇద్దరు కుమారులు, లవకుశలు. కుశుని పుత్రుడు అతిథి, అతని కుమారుడు నిశిధరుడు దాదాపు 25,000 సంవత్సరాలు పాలన చేశాడు అని అంటారు. అతడే మాద్రి సోదరుడు, నకుల సహదేవుల మేనమామ. మహాభారతంలో పాండవుల సరసన నిలవకుండా కర్ణుని రథసారథిగా మారాడు. కర్ణుని అంతిమ గడియలు అయిపోయిన తర్వాత అతను కౌరవ సైన్యానికి అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడి చేతిలో హతమయ్యాడు. ఇతని సోదరి మాద్రి కుంతికి సవతి. పాండురాజు చనిపోయినప్పుడు ఆమె కూడా సహగమనం చేసింది. ఒకవేళ లవకుశలు 50,000 సంవత్సరాలు పాలించినట్లయితే మహాభారత యుద్ధంలో వాళ్ళు కూడా పాల్గొనవలసి వచ్చేది. మహాభారత యుద్ధానికి 3,000 సంవత్సరాల ముందే వారు తనువు చాలించారు. అంటే రామాయణం తర్వాత దాదాపు 35,000 సంవత్సరాల తరువాత మహాభారతం మొదలైంది. ఆ తర్వాత పరిషిత్తు, పౌరుషుడు, ధ్రువుడు, ప్రతివ్యూడు, దివాకరుడు, సహదేవుడు, భానురథుడు, ప్రతీకాష్టుడు, సుప్రదీపుడు, వరుదేవుడు, సురక్షితుడు, కిన్నెరాసులు తదితరులు పాలించారు. శ్రీరాముడి వంశస్థులు ఇంకా ఉన్నారన్న వాదన కూడా ఉంది. బహుశా వారి వంశస్థులు కూడా అంతమై ఉంటారన్న వాదన కూడా ఉంది. 2019లో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో శ్రీరాముడి వంశస్థులు ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారా అని అడిగింది. అప్పుడు రాజవంశస్థురాలైన దియా కుమారి అనే మహిళ కొన్ని సాక్ష్యాలతో ముందుకొచ్చింది. ఆమె సమర్పించిన పత్రంలో రాముని వంశంలోని ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరి పేర్లు వరుసగా రాసి ఉన్నాయి. అందులో 289వ పేరుగా జైపూర్ కి చెందిన జయసింహుని పేరు కూడా ఉంది. 307వ పేరుగా దియా కుమారి తండ్రి భవానీ సింగ్ పేరు ఉంది. ఉదయ్పూరు, చంద్రపూర్ కోటలు రాజ్యాలు రామాయణ కాలం నాటివని, రాముని వంశానికి చెందినవి అన్న వాదన కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. దియా కుమారి శ్రీరాముని వంశజులు ప్రతి చోట ఉన్నారని ట్వీట్ చేసింది. అంతేకాదు ఆమె పూర్వీకులు కుశుడికి చెందిన వారిమని పేర్కొంది. జైపూర్ పూర్వక మహారాణి పద్మినీదేవి కూడా తాము శ్రీరాముని వంశానికి చెందిన వారమని వాదించేవారు. కుశుడికి సంబంధించిన వారమని, భవానీ సింగ్ వారసులమని చెప్పారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వీరు చెప్పేది నిజమే కావచ్చు. మనకి మన తాత ముత్తాతలే సరిగ్గా తెలియదు. ఇక వారి తాతల గురించి మనకెలా తెలుస్తుంది? ఏమో, మనలో కూడా రాముని కాలానికి చెందిన వారు ఉండే ఉంటారు. అందుకు కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.